శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆంజనేయ స్వామి వారిని ధైర్యానికి, విజయానికి, ఉత్సాహానికి ప్రతీకగా చెప్పుకుంటాము. ఆంజనేయ స్వామి వారు ఎక్కడ ఉంటే అక్కడ విజయం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎంతటి చిక్కు ప్రశ్నల్లో ఎంతటి చిక్కు సమస్యల్లో చిక్కుకొని పోయినా గూడా ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటే సారు మనకొక పరిష్కారం అనేది లభిస్తుంది. కానీ అలాంటి ఆంజనేయ స్వామి వారే ఒకానొక దశలో తాను ఆత్మహత్య చేసుకోవాలి అని భావించినాడు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయము. సుందరకాండలో ఇది ఉంటుంది. ఆ రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించుకొని వెళ్ళిన తర్వాత రామలక్ష్మణులు వెళ్ళి సుగ్రీవునితో మైత్రిని చేసుకుంటారు. సుగ్రీవుడు 4 దిక్కులకు గూడా వానరులందరిని గూడా పంపించి వేసి 30 రోజుల్లో మీరు సీతమ్మ తల్లి యొక్క జాడను కనుక్కొని నాకు చెప్పాలి అని ఆదేశం ఇస్తాడు. ఆంజనేయ స్వామి వారు, జాంబవంతుడు, అంగదుడు ఇత్యాదులంతా గూడా దక్షిణం వైపు వెతకడానికి వెళ్తారు. మిగిలిన 3 దిక్కులకు వెళ్ళిన వాళ్ళంతా గూడా నెల రోజుల్లోపు మొత్తం భూమినంతా కూడా గాలించి సీతమ్మ తల్లి దొరకలేదు అన్నటువంటి విషయాన్ని చెబుతారు. కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వారు స్వయంప్రభ అనేటువంటి బిలంలో చిక్కుకొని పోతారు. అంతలోనే వారికి 30 రోజుల సమయం అనేది దాటిపోతుంది. 30 రోజుల తర్వాత వచ్చి నాకు సీతమ్మ దొరకలేదు అనేటువంటి విషయాన్ని చెబితే నేను మిమ్మల్ని సంహరిస్తాను అని చెబుతాడు ఆ యొక్క సుగ్రీవుడు. ఆ యొక్క స్వయంప్రభాదేవి యొక్క శక్తితో స్వయంప్రభా బిలం నుంచే బయటపడతారు ఈ అంగదుడు, జాంబవంతుడు, ఈ యొక్క దక్షిణం వైపు వెళ్ళినటువంటి సైన్యాలు. కానీ వారంతా గూడా సీతమ్మ తల్లి జాడ లేకుండా 30 రోజుల సమయాన్ని దాటిపోయాము. ఇప్పుడు వెళ్ళి సుగ్రీవుడికి మనం ఈ విషయాన్ని చెబితే అతడు సంహరిస్తాడు కాబట్టి మనం ఈ యొక్క సముద్రం దగ్గరే ప్రాయోపవేశం చేసేద్దామని భావిస్తుంటే ఆ యొక్క అలజడంతా ఉన్నటువంటి సంపాతి అనేటువంటి పక్షి సీతమ్మ తల్లి యొక్క జాడను చెబితే ఆంజనేయ స్వామి వారు లంకా నగరానికి వెళ్ళి అక్కడ సీతమ్మ తల్లిని వెతుకుతారు గదా! వెతికితే ఆంజనేయ స్వామి వారు సాయంత్రం పూట లంకా నగరానికి వెళ్తాడు. వెళ్ళి దాదాపుగా మధ్యరాత్రి వరకు కూడా 2 మార్లు మొత్తం లంకా నగరాన్నంతా గూడా జల్లెడ పట్టి ఆ రావణాసురుడి యొక్క అంతఃపురమును, పర్సనల్ బెడ్‌రూమ్స్‌ని అన్నీ గూడా వెతుకుతాడు. ఎందుకంటే పిల్లంత మారి అంత స్వల్ప రూపాన్ని ధరించి ఆ యొక్క లంకా నగరాన్ని వెతుకుతాడు. పుష్పక విమానాన్ని ప్రతి ఒక్క అంగుళాన్ని జల్లెడబట్టినట్టుగా వెతుకుతారు. కానీ ఎక్కడా గూడా సీతమ్మ తల్లి అనేది కనపడదు ఆంజనేయ స్వామి వారికి. దాంతో ఆంజనేయ స్వామి వారు నిరాశ చెందిన వాడై ఇక సీతమ్మ తల్లి బహుశః ఆ రావణాసురుడు ఈ లంకకు తీసుకొని వస్తున్నటువంటి సందర్భంలో వాడితో పెనుగులాడి ఆ యొక్క నీళ్ళలో పడి చనిపోయిందేమో, లేదా ఈ రావణాసురుడే ఆమెను మింగివేశాడేమో, లేదా ఈ రాక్షస కాంతల యొక్క బాధను భరించలేక సీతమ్మ తల్లి ఆత్మహత్య చేసుకున్నదేమో అని పరిపరి విధాలుగా, లేదా సీతమ్మ తల్లిని ఎక్కడైనా దాచిపెట్టాడేమో అని పరిపరి విధాలుగా భావిస్తాడు. సీతమ్మ తల్లి దొరకనప్పుడు ఇక నేను వెనక్కి వెళ్ళడం అనేది సరైనటువంటి విషయము గాదు. ఎందుకంటే సీతమ్మ తల్లి లేకుండా, సీతమ్మ తల్లి దొరకలేదు అనేటువంటి వార్తతో నేను తిరిగి వెనక్కి వెళితే నా కోసం ఎదురు చూస్తున్నటువంటి నేను సీతమ్మ తల్లి యొక్క జాడను కనుగొని వస్తాను నా మీద నమ్మకంతో నన్ను ఈ యొక్క కార్యానికి పంపించినటువంటి జాంబవంతుడికి నేను సమాధానం చెప్పాలి. నేను సమాధానం చెప్తే సంబరాలు చేసుకుంటూ వెళ్ళి సుగ్రీవునికి చెప్పి గొప్పగా చెప్పుకోవాలని భావిస్తున్నటువంటి అంగదాది వానరులకు నేనేమి సమాధానం చెప్పుకోవాలి? అసలు శ్రీరామచంద్రునికి ఏమని సమాధానం చెప్పాలి? సీతమ్మ తల్లిని నేను చూడలేదు, సీతమ్మ తల్లి నా చేత కనుగొనబడలేదు అని చెబితే అసలు రాముడు జీవించి ఉంటాడా? రాముడు వెంటనే మరణిస్తాడు. రాముడు మరణిస్తే లక్ష్మణుడు ఉంటాడా? లక్ష్మణుడు కూడా మరణిస్తున్నాడు. రామ లక్ష్మణుల మరణ వార్త విన్నాక భరత శత్రుఘ్నులు ఉంటారా? కుమారులు మరణించిన తర్వాత కౌసల్యాదేవి, సుమిత్రాదేవి, కైకేయీదేవి బతికి ఉంటారా? వారందరూ మరణిస్తే ప్రాణమిత్రుడైనటువంటి సుగ్రీవుడు బతికి ఉంటాడా? రాజు మరణించిన తర్వాత కిష్కింధా నగర ప్రజలు, తారాదేవి, రుమాదేవి, అంగదుడు వీరంతా బతికి ఉంటారా? కాబట్టి నేను ఒక్కడిని వెళ్ళడం వలన ఎటువంటి ఉపయోగము లేదు. నేను ఇక్కడే ఉంటాను. వీరందరినీ కూడా మరణింపకుండా ఉండాలంటే నేనే మరణిస్తే సరిపోతుంది గదా అని ఆంజనేయ స్వామి వారు నిర్ణయించుకొని నేను ప్రాయోపవేశం చేస్తాను, లేదా ఒక విషమును భక్షిస్తాను, లేదా ఉరి వేసుకుంటాను, లేదా ఈ జలములో దూకుతాను అని, లేదా ఎటువంటి ఆహారమును భక్షించకుండా ఈ సముద్రం ఒడ్డునే పడుకొని ఉంటాను. ఏవో ఒక పక్షులు లేదా తిమింగలములు వచ్చి నన్ను భక్షిస్తే వేస్తాయని భావించి నిరాశలో కూరుకొని ఉంటాడు. అంతలోనే తనను తాను ఉత్సాహపరుచుకొని దిగులు పడకుండా ఉత్సాహంతో ఉండడమే ఉత్తమమని కూడా భావిస్తాడు. ఏమనుకుంటాడంటే అనిర్వేద శ్రేయో మూలం అనిర్వేద పరం సుఖం
భూయస్తత్ర విచేష్యామి నయత్ర విజయః కృతః అంటాడు. లేదు, 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 నేను దిగులు పడకూడదు. దిగులు పడడం వల్ల ఏమిటి లాభము? దిగులు పడకుండా ఉత్సాహంతో ఉండడం వల్లనే కార్యసిద్ధి అవుతుంది గదా! దాని వల్లనే పరమసుఖం కలుగుతుంది. కాబట్టి నేను ఇంతవరకు కూడా వెదకని ప్రదేశములను గట్టిగా గాలిస్తాను అని మళ్ళీ వెతుకుతాడు మొత్తం లంకా నగరాన్ని. అయినా కూడా సీతమ్మ తల్లే కనిపించదు. దాంతో అప్పుడు మళ్ళీ నిరాశ చెందుతాడు. మళ్ళీ నిరాశ చెందిన వాడై ఇక మళ్ళీ ఆ విధంగానే ఆలోచనలు చేస్తాడు. అయినా గూడా నేను కిష్కింధకైతే వెళ్ళను. అయిందేదో అయినది. సరే, సీతమ్మ తల్లి ఒక జాడ తెలియకుంటే పోయింది గానీ, ముందు ఈ రావణాసురుడిని వేసేస్తాను. ఈ రావణాసురుడిని అంతము జేసి, అగ్నిలో దహించి వేసి, నా యొక్క కోపాన్ని సగం చల్లార్చుకుంటాను. ఆ తర్వాత ఇక్కడే నివాసం ఉంటాను గానీ నేనైతే వెనక్కి వెళ్ళను. సీతమ్మ తల్లి దొరకలేదు అనేటువంటి విషయాన్ని నేనెవ్వరికీ గూడా చెప్పను. చెప్పి వారిని మరణించేలా చెయ్యను అని, నేను మరణించను, వారిని మరణించేలా చెయ్యను అని ఆ ఆంజనేయ స్వామి వారు నిర్ణయం తీసుకుంటారు. తన యొక్క లక్ష్యాన్ని కృతి చేసుకుంటాడు. ఏదైతే అదైంది, రావణాసురుడినే చంపేస్తాను అని నిర్ణయించుకొని ఒక ధైర్యాన్ని పుచ్చుకుంటాడు. అప్పుడు వెంటనే తన ఎదురుగా పెద్ద పెద్ద వృక్షములతో ఉన్నటువంటి అశోకవనము అనేది కనబడుతుంది. వెంటనే నేను ఈ యొక్క అశోకవనమును చూడలేదు అని నిర్ణయం తీసుకొని, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని ఆ యొక్క రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సీతమ్మను, సుగ్రీవాది అష్టదిక్పాలకులను ప్రార్థించి అందులోకి ఒక్క ఉదుటున దూకుతాడు. ఆ తర్వాత సీతమ్మ తల్లి జాడ కనబడతాడు. ఆ తల్లి ఆ సమయంలో రావణాసురుడి యొక్క మాటలకు తట్టుకోలేక, వాడు అప్పుడే 2 నెలల గడువు ఇచ్చి, 2 నెలల్లోపు నీవు నాకు వశవర్తివి కాకపోతే నేను నిన్ను వధిస్తాను అని చెబితే, ఆ యొక్క మాటలకు తట్టుకోలేక ఆ సీతమ్మ తల్లియే ఉరివేసుకొని, అంటే తన యొక్క జడతోటే ఉరివేసుకోవాలని అనుకుంటుందన్నమాట. అప్పుడు సీతమ్మ తల్లికి కనపడకుండా, ఎందుకంటే వెంటనే కనపడితే వీడు వేరే రూపంలో వచ్చినటువంటి రావణాసురుడిని భావిస్తాడని చెప్పి సీతమ్మ తల్లి కనపడకుండా రాముడి యొక్క కథ చెప్పి ఆ తల్లిని కూడా ఊరడించడం జరిగినదన్నమాట. అది ఆంజనేయ స్వామి వారు యొక్క కథ. అంటే చూడండి, ఆంజనేయ స్వామి వారు నిరాశతో, నిస్పృహతో శరీరాన్ని త్యాగము చేయాలనుకునేటువంటి స్థితిలో కూడా లక్ష్యం మీద దృష్టి పెట్టాడు. ఏదైతే అదైనది. ముందు ఈ రావణాసురుడిని వేసేస్తానంటే, వీడి వల్లే కదా నాకు ఈ సమస్య వచ్చినది, వీడిని వేసేస్తాను, ఆ తర్వాత ఏదైతే అదైంది అనుకున్నాడు అనమాట. ఆ విధంగా తనను తాను సముదాయించుకొని తిరిగి నిల్చున్నాడు. అదేవిధంగా జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు అనేవి వస్తుంటాయి. నేటి కాలంలో సమస్యలు లేనటువంటి వాడు లేనే లేడు. చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యువత అనేవారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వృత్తాంతాన్ని స్ఫూర్తిని పొందాలి. సమస్యలు లేనటువంటి వాడు ఎవ్వడూ కూడా లేడు. అంతటి మహాబలవంతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని నిరాశ చెందించాయి పరిస్థితులు. కానీ వారు లక్ష్యం మీద దృష్టి పెట్టారు. లక్ష్యం మీద దృష్టి పెట్టి, ఏది నాకు అడ్డు వచ్చింది, ఈ సమస్యకి ఏది మూలం, దానిని సంహరించేస్తాను, ఏదైతే అదైంది సంహరించేస్తాను, ఏదైతే అది నేనేమి చనిపోను, నేను అయితే అయింది, నేను ఇక్కడే ఉంటాను, అయ్యే వరకు అయింది, నేను ఉపవాసం చేస్తాను, దీక్ష చేస్తాను, ఈ సీతమ్మ తల్లి దొరికే వరకు ఇక్కడే వెతుకుతూ ఉంటాను, కానీ నేనైతే వెనక్కు వెళ్ళను, మరణించను నిర్ణయం తీసుకున్న తర్వాతే అతనికి అశోకవనము అనేది కనపడిన, అంటే శోకము లేనటువంటి సంసారం అనేది కనపడింది. అంటే శోకంలో ఉన్నంత వరకు కూడా, శోకంతో ఉన్నంత వరకు కూడా సీతమ్మ తల్లి ఉన్న జాడ కనపడలేదు. అంటే తన యొక్క లక్ష్యానికి వెళ్ళేటువంటి మార్గం ఆంజనేయ స్వామి వారికి కనపడలేదు. ఏదైతే అదైంది, ముందు ఈ రావణాసురుడినైనా సంహరిస్తాను కానీ నేనైతే వెనక్కు వెళ్ళను, శరీరాన్ని త్యాగం చెయ్యను అనే నిర్ణయం ఎప్పుడైతే గట్టిగా తీసుకున్నాడో వెంటనే సమస్యకు పరిష్కారం లభించినది. ఆ తర్వాత సీతమ్మ తల్లిని కూడా ఓదార్చి, తాను శరీరం విడిచివేయాలనుకున్నవాడు శరీరం విడిచివేయబోతున్నటువంటి సీతమ్మ తల్లికి స్ఫూర్తిని ఇచ్చి తిరిగి రాముడితో కలిసి రాజ్య పట్టాభిషిక్తురాలయ్యి అయోధ్య నగరాన్ని 10,000 సంవత్సరాలు పట్టపురాణిగా పాలించేలా చేశాడు. అది స్ఫూర్తిని పొందేటువంటి విధానము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కథ ద్వారా స్ఫూర్తిని పొందాలి. నిరాశలు, నిస్పృహలు అనేవి లేనటువంటి జీవితం ఉండదు. నేను కూడా ఈ రామాయణము అనేది నన్ను ఎన్నో ఉన్నతమైనటువంటి స్థితులకు చేర్చింది. దాదాపుగా 3 సంవత్సరముల క్రితము అతి దీనమైనటువంటి, దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ప్రతిరోజు కూడా రామాయణ పుస్తకాన్ని తీసి చదవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను ఈ రామాయణం నన్ను బతికించినది. రామాయణము పూర్తయ్యేసరికి తిరిగి లేచి నిలబడి ధైర్యంగా నేను అసలు ఈ నలుగురికి చెప్పేటువంటి స్థితిలోకి వచ్చాను. 7,000, 8,000 మంది సబ్స్క్రైబర్స్ ఈరోజు ఉన్నారు మన ఛానల్‌కి. అంటే అసలు ఇదంతా కూడా రామానుగ్రహము. అదంతా కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క కృప. ఆయన పాదములు పట్టుకోండి, ధైర్యంగా ముందుకు నడుద్దాం. ధైర్యంగా ముందుకు నడిస్తే స్వామి మనకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. నిరాశతో, నిస్పృహతో శరీరాన్ని వదిలితే ఏమి లాభం?
ఏతి జీవంతి మానంతి శతాదపి నరాదపి అంటాడు సీతమ్మ తల్లి. అంటే 100 సంవత్సరాలు జీవించిన వాడు ఏదో ఒక రోజు శుభములను పొంది తీరతాడు, తీరతాడు, తీరతాడు. ఇందులో సందేహమే లేదు. కాబట్టి శరీరమును విడవడము అనేది సరైనటువంటి విషయము కానే కాదు. 100 సంవత్సరములు జీవించిన వాడు ఒక్కరోజైనా సరే సుఖాన్ని పొందుతాడు. కాబట్టి జీవిద్దాం, జీవించే గెలుద్దాం, గెలిచి నిలుద్దాం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. స్వస్తి.